I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దీంట్లో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే. సో దీనికి ముందు 2 వీడియోస్ తీశాను, పురాతనమైన 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ ఆలయాలు. అవిని మీరు చూడకపోతే అవి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మన ఏన్షియంట్ హిస్టరీ అదంతానే. సో ఇప్పుడు మొత్తానికి మేము వైజాగ్ రీచ్ అయ్యాం, చూసారు కదా, ఇప్పుడే ఫుల్గా తినేసాం. ఇప్పుడు నోవాటల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ నోవాటల్ ఏంటంటే చాలా పాపులర్ అనమాట. ఇక్కడ నోవాటల్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. నోవాటల్ అంటే ఓన్లీ హోటలే కాదు, దీనిలో ఐనాక్స్ ఉంటుంది, నైట్ క్లబ్స్, షాపింగ్ మాల్స్, ఇంకా చాలానే ఉంటాయి అన్నమాట ఈ నోవాటల్లో. సో ఇది మనకి బీచ్ ఒడ్డునే ఆనుకుని ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మెలాన్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా, ఆల్రెడీ దానికైతే వచ్చాం. సో అక్కడికైతే వెళ్దాం. ఏం చెప్పాలి, ఏమైంది మళ్ళీ చెప్పాలి, చెప్పు మరి. యాక్చువల్గా హార్బర్ ఫేస్ అంటే ఇక్కడ జనాల కోసం ఒడ్డున జరిగేది. సీ ఫేస్ అంటే ఎక్కడో సముద్రంలో జరుగుద్ది అంటే అది మన కోసం కాదంటే, మనం పప్పల్లాగా ఏం తెలుసుకోకుండా వచ్చి ఏదో చూసేద్దాం, అయితే పీకేద్దాం అనుకున్నాం. ఏం లేదు, పప్పలం అయ్యాం, భజన చిచ్చి ఏముంది, అలా వచ్చాం కాబట్టి బీచ్ చూసేసుకుని తూర్పు తీసి అన్నం, ఏం చేస్తాం, వెళ్ళిపోవడమే. తూర్పు తీసి అన్నం పెట్టాం. ఎలాగ వచ్చాం కదా, అప్పుడు అదండి మ్యాటర్, కష్టపడి వచ్చాం. కానీ ఈరోజు సీఫేస్ అంట. సీఫేస్ అంటే మేము అనుకున్నాం ఉంది కదా, అక్కడ చేస్తారు అనుకున్నాం. కానీ సీఫేస్ అంటే లోపల చేస్తారంట, సముద్రం లోపల అంట, మనకు కాదంట అది. పూర్తిగా తెలుసుకోవాలి, అందుకే అంటే తెలిసిన వాళ్ళు కనుక్కున్నాం, కానీ ఎవరు ఏం చెప్పలేదు. ఇక్కడికి వచ్చి బుక్ అయ్యాం. ఫోన్లో పోయింది ఏముందండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి మామూలుగా బీచ్ ఎంజాయ్ చేద్దాం అంతే. ఇక్కడ కూర్చొని జారిపోతాం కిందకి, ముందు నువ్వు జారు. అలాగే సుబ్బు నువ్వు ట్రై చేయి ఫస్ట్. ఏమిటి గుచ్చుకోకుండా కూర్చున్నాను పొరపాటు అంతే. ఇక్కడ మొత్తం కూడా సముద్రం దొరికే గవ్వలు, ఆల్చెప్పలు అయినా ఉంటాయి కదా, వాటితో చేసిన వస్తువులు అయితే చాలానే ఉన్నాయి. అద్దాలు, హ్యాంగింగ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే సముద్రం పక్కనే కాబట్టి వాటితో చేసినవి చేస్తే అట్రాక్టివ్గా కొనుక్కుంటారు కదా వచ్చే వాళ్ళందరూ. సో అందుకోసం అని చెప్పేసి ఈ షాప్లో చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే డిఫరెంట్ టైప్స్ అనుకోండి, ఇంకా మన ఇష్టం, కొనుక్కోవాలనుకుంటే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నంత అన్నట్టు బోల్డ్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇదే బస్ స్టాప్ పక్కన బీచ్ కదా. సో ఇక్కడ ప్రాబ్లం లేనిది ఏంటంటే మనం బీచ్లో ఫుల్గా మన ఇష్టం ఎంజాయ్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ కదా, మనకైతే చిరాగ్గా ఉంటుంది, మొత్తం అంతా తీసుకుంటుంది కదా, జుట్టులోని మొత్తం అంతా తీసుకుంటుంది కదా. సో మనం స్నానం చేయడానికి అయితే ఎటువంటి ఇష్యూ లేదు. వాష్రూమ్స్ ఉన్నాయి, మనం స్నానం చేయడానికి ఉన్నాయి. అవన్నీ పెయిడ్ ల్యాండ్, అంటే బస్ స్టాప్లో ఉంటాయి కదా అవన్నీ. సో స్నానం చేసినప్పుడు ఇష్యూ ఉండదు. అంటే కింద మీకు మొత్తం కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా సీ ఫుడ్ ఫ్రెష్గా ఫ్రై చేసి, డీప్ ఫ్రై చేసి, మసాలా పట్టించి
మొత్తం అన్ని రకాల స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి అక్కడ. మనకు ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. బట్ అన్ని సీ ఫుడ్ దొరుకుతున్నాయి అక్కడ, ఎందుకంటే సముద్రం కదా. మొత్తం ఆల్ ఏజ్ పీపుల్ అయితే ఉన్నారు, చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు. ఎందుకంటే బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలాగో తుస్సుమందే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చాం కదా. ఇప్పుడైతే మేము థింకింగ్ చేస్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్దామని. ఎదురుగా రెడ్ షర్ట్లు వేసుకుని బ్లూ షర్ట్ వేసుకుని కెమెరాలు అటు ఇటు బట్టి తిరుగుతున్నారు చూసారా జనాలు చాలామంది. వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్. మీరు ఈ బీచ్కి వెళ్ళారంటే అక్కడికి వచ్చిన జనాల కంటే ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ ఉంటారు. బట్ వాళ్ళ చేతిలో మీరైతే మోసపోవద్దు, అది చాలా చీటింగ్ జరుగుతుంది. అదేంటంటే ఫోటోకు 20 రూపీస్ అంటారు వాళ్ళు. అంటే ఫోటో మనకు హార్డ్ కాపీ ఎవరు కానీ మనకు ఫోన్లోకి అయితే షేర్ చేస్తారు. బట్ చెప్తున్నాను, వాళ్ళని అస్సలు నమ్మకండి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ చీటింగ్. ఆ ఫొటోస్ అయితే సరిగ్గా రావు అసలు. మనం 1-2 ఫోటోలు తీయించుకుందాం అనుకుంటాం, బట్ అయితే మనకి ఏదో విధంగా 10-15 ఫోటోలు అంటగట్టేస్తారు. మనకి అక్కడే 300-400 అలాగే ఎగిరిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇదైతే చాలా చీటింగ్. వాళ్ళు తీసిన ఫొటోస్ అస్సలు క్లారిటీ రావట్లేదు, చాలా బ్లర్గా వస్తున్నాయి. అది కూడా మనకి ఎన్ని ఫొటోస్ తీస్తారన్నది వాళ్ళు చెప్పరు, మొత్తం ఫోన్లోకి షేర్ చేసేసిన తర్వాత అమౌంట్ అడుగుతారు. మొత్తం ఫోను ప్యాంట్ ఇప్పుడే పెద్ద క్యారెట్ వచ్చి కొట్టింది ఇక్కడ. మేము ఏదో ఫొటోస్ వీడియో తీసుకుంటుంటానే. అయ్యయ్యా చూడడానికి లొకేషన్ చాలా బాగుంది కదా, కింద రాళ్ళతో పచ్చని నాచు, బ్లూ కలర్లో సముద్రం. బట్ ఇవన్నీ చూసి అయితే మాత్రం మీరు ఓవర్ ఎగ్జైట్ అయితే అవ్వద్దు, ఎందుకంటే అవన్నీ చాలా స్లిప్పరీగా ఉన్నాయి. మన ఎగ్జైట్మెంట్ వల్ల మనం జారిపడ్డామంటే ఇంక తర్వాత మన సంగతి దేవుడికి తెలియాలి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. రాళ్ళు లేని బీచ్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు, మనం పడినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఫుల్ ఆఫ్ స్టోన్స్ కదా, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ పక్కన కొబ్బరి చెట్లు అన్నీ కూడా చాలా బాగా పెంచారు. చూడడానికి అయితే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు కొంచెం గోవా బీచ్ స్టైల్ అనిపిస్తుంది, ఎందుకంటే బీచ్ పక్కనే కొబ్బరి చెట్లు కదా. అండ్ ఒంటే హార్స్ లాంటి చిన్న చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి, మీకు ఎలా ఎక్కాలనుకుంటే మిస్ అవ్వకూడదు. అండ్ చిన్నపిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఎదురుగా పెద్ద పెద్ద ట్యూబ్స్లా కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద గొట్టాలు చాలా మ్యాసివ్ సైజులో ఉన్నాయి. ఇది దేనికంటే మొత్తం కోస్టల్ ఏరియా ఇంతకుముందు చూసారు కదా, ముందు చూపించాను మీకు, ఇసుక అంతా మొత్తం కొట్టుకుపోయింది. అది ఈ సముద్రం వల్ల మన వైజాగ్ బీచ్ ఏరియా అంతా కొంచెం కొంచెం కొట్టుకుపోతుంది అనమాట. సో అది మనం అలా వదిలేస్తే మొత్తం వైజాగ్ అంతా కూడా చాలా వరకు దీనివల్ల మొత్తం కొట్టుకుపోతుంది. రోడ్డు కానీ చుట్టూరు షాపింగ్ మాల్స్ కానీ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, ఇసుక మొత్తం లోపలికి వెళ్ళిపోయి. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్కీమ్ అయితే వేసింది. అదేంటంటే లోపల ఉన్న ఇసుకనంతా కూడా బయటకు తెచ్చి సంవత్సరానికి ఒకసారి మొత్తం అంతా కూడా ఇసుకతో ఇక్కడ ఫిల్ చేస్తుంది అనమాట. సో వర్షాలు వచ్చినప్పుడు కానీ నార్మల్గా కానీ ఇసుక బీచ్లోకి పోతుంది కదా, ఆ పోయిన ఇసుకనంతా కూడా సంవత్సరానికి ఒకసారి రీఫిల్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 2.2 మెట్రిక్ టన్స్ ఇసుకను అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు కేటాయించుకున్న బడ్జెట్ 15 crores, అంటే సంవత్సరానికి 15 కోట్లు పెట్టి మొత్తం ఇసుకనంతా ఇక్కడికి రీఫిల్ చేస్తున్నారనమాట ఆ పైప్స్ యూజ్ చేసి. సో చాలా చాలా పెద్ద పైప్సే ఉన్నాయి. ఈ ప్రాసెస్ని శాండ్ డ్రెడ్జింగ్ అంటారు అనమాట. సో మన వైజాగ్ని కాపాడడం కోసం ఈ స్కీమ్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇయర్కి 1 month జరుగుతుంది. ఎలాగంటే ఈ ప్రాసెస్ జరగడానికి 1 month టైం పడుతుంది అనమాట, సంవత్సరానికి ఒకసారి. అదండి. సో మనం ఫైనల్గా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. మీరు ఇక్కడ జనాన్ని అయితే చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉన్నారో. ఇక్కడ ఏదో చిన్న టీవీ ఛానల్ కూడా వచ్చినట్టుందా, కెమెరా పట్టుకుని హడావడైతే చేస్తున్నారు. బట్ జనం అయితే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఓపెనింగ్ డే అనమాట. సో నాకు వీడియో పోస్ట్ చేయడానికి చాలా డిలే అయ్యింది. సో నేను యాక్చువల్గా ఓపెనింగ్ డే అయితే వెళ్ళాను. సో ఓపెనింగ్ డే రోజు అయితే ఎంట్రీ టికెట్ ఏం లేదు, జస్ట్ ఏదో వాళ్ళ ప్రమోషన్ కోసం అది కూడా టీవీ షూట్కి అది ఇచ్చారు. సో జనం అయితే ఎగబడి ఎక్కేస్తున్నారు అనమాట. సో మొత్తానికి మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని అయితే ఎక్కలేదు. చూసారు కదా ఎక్కడానికి ఎంత దారుణంగా ఉందో. సో నేనైతే బ్రిడ్జ్ ఏమి ఎక్కలేదు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు నడుచుకుంటూ మెరైన్, మీకు ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు, మెరైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇందాక మనం చూసిన కొబ్బరి చెట్లు అనమాట ఇవి. సో మెరైన్ అంటే సబ్మెరైన్ అనమాట. సో సబ్మెరైన్ మ్యూజియం అయితే ఉంది కదా వైజాగ్లో, ఆల్రెడీ చాలామంది తెలుసు, తెలియకపోతే వాళ్ళ కోసం నేను దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కురుసు సబ్మెరైన్ మ్యూజియం అసలు దీని హిస్టరీ ఏంటి, అసలు దాని గురించి లోపల ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఏంటన్నది మొత్తం చెప్తాను. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. మీకు వీడియోలో లోపలికి వెళ్ళిన తర్వాత అవి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఈ సబ్మెరైన్ పేరు కురుసు.
ఎవరికైనా ఇప్పుడు డౌట్ వచ్చిందా అసలు ఎలాంటి పేరు ఎలా పెట్టారు అని చెప్పేసి? యాక్చువల్గా కురుసు అంటే దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ షార్క్ అనమాట. ఒక షార్క్ పేరు దీనికి పెట్టారు. కురుసు అనే షార్క్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని దీనికి కురుసు అనే పేరు అయితే పెట్టారు అనమాట. సో ఈ కురుసు సబ్మెరైన్ లంగర్ చూసారు కదా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే షిప్స్కి లంగర్ ఉంటుందని నాకు తెలుసు, కానీ ఇలాంటి సబ్మెరైన్స్కి లంగర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసి కొంచెం షాక్ అయితే అయ్యాను. దాని మ్యాసివ్ సైజ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇవన్నీ మనకు దాని కంట్రోలింగ్ సిస్టమ్స్. ఆ పైన చూసుకుంటే మీరు టార్పెడోస్ అవి కూడా బయటకు కనిపిస్తున్నాయి. 3 టార్పెడోస్ ఉన్నాయి. అటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి అనమాట టార్పెడోస్. అంటే మనకి బయటికి కనిపించడానికి అనమాట. ఈ ఫ్రంట్ కనిపించే ఎంట్రన్స్ ఉంది కదా, యాక్చువల్గా ఇదైతే యాక్చువల్ ఎంట్రన్స్ కాదు. సబ్మెరైన్కి జనరల్గా ఎంట్రన్స్లు సైడ్ నుంచి అలా ఏముండవు. జస్ట్ దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు కదా, సో దానికోసం అని చెప్పేసి విజిటర్స్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టెప్స్ పెట్టారు. బట్ యాక్చువల్గా పైనుంచి వస్తుంది ఎంట్రన్స్. సో ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది యాక్చువల్గా 1969లో మన ఇండియా రష్యా నుంచి కొనుక్కుంది సబ్మెరైన్ని. సో 1969 నుంచి మనకు 2001 వరకు అయితే సర్వీస్ చేసింది మన ఇండియన్ ఆర్మీలో. సో తర్వాత 2002లో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం, అందరికి తెలుస్తుంది కదా ఎలా ఉందని చెప్పేసి. దీని లెంత్ వచ్చేసి 300 feet ఉంది. వెయిట్ 1950 tons. చూసుకోండి ఎంత వెయిట్ ఉందన్నమాట. దీన్ని ఇక్కడ మ్యూజియంగా పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అంత పెద్ద సైజుని ఇక్కడికి మోసుకుంటూ రావాలి కదా. సో చాలా ఇష్యూ అయితే అయిందనమాట దీన్ని తెచ్చేటప్పుడు. సో ఇందులో యాక్చువల్గా ఏంటంటే 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి టోటల్. ఇక్కడ మీకు కనిపించేది ఫస్ట్ కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి టార్పెడో కంపార్ట్మెంట్ అనమాట. కంపార్ట్మెంట్ నెంబర్ 1. దీనిలో టార్పెడోస్ ఉంటాయి. టోటల్ ఏంటంటే 24 టార్పెడోస్ ఉంటాయి యాక్చువల్గానే. సో 24 టార్పెడోస్లో 18 టార్పెడోస్ ఈ ఫ్రంటే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చింది ఫ్రంట్ పార్ట్. సో కంపార్ట్మెంట్ నెంబర్ 1 ఈజ్ టార్పెడో కంపార్ట్మెంట్. మిగిలిన 4 మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఈ కురుసు అనేది ఏంటంటే 2 sides నుంచి కూడా టార్పెడోస్ని ఫైర్ చేయగలదు. అంటే బోత్ సైడ్స్ నుంచి కూడా అటాక్ చేయగలదు అనమాట. మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. గాజీ మూవీ ఉంది కదా, ఎంతమంది చూసారో గాజీ మూవీకి ఎంత కమెంట్ చేయండి. అదేనండి రాణా దగ్గుబాటి గారు నటించిన మూవీ. ఆ గాజీ మూవీ ఈ సబ్మెరైన్ రెఫరెన్స్ తీసుకుని చేశారు. మొత్తం ఒక మూవీ టీం వచ్చి 15 days ఇక్కడ స్టే చేసి మొత్తం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకుని దీని రెఫరెన్స్నే డూప్లికేట్గా హైదరాబాద్లో క్రియేట్ చేసుకుని అక్కడ మూవీ తీశారనమాట. సో నచ్చిందా ఈ ఫ్యాక్ట్? నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ లోపలంతా కూడా మనం ఏదో ఒక వెహికల్లో ఎంటర్ అయినట్టు ఏమి ఉండదు. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఎటు చూసినా సరే ప్లెయిన్ ఎక్కడ ఉండదు. మొత్తం అన్నీ కూడా కంట్రోలింగ్స్, వైర్స్, చాలా డివైజెస్ అన్నీ ఉన్నాయి. సో చాలా కంజెస్టెడ్గా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది వచ్చేసి కెప్టెన్ రూమ్. సో మొత్తం సబ్మెరైన్లో ఏం జరిగినా ఎలా జరిగినా సరే మొత్తం అంతా కూడా కెప్టెన్కి చెప్పే జరగాలి. కెప్టెన్ చెప్పకుండా అయితే ఏం జరగకూడదు. కెప్టెన్కి మాత్రమే అలా సెపరేట్ క్యాబిన్ ఉంటుంది. ఈ మెరైన్లో ఇంకా వేరే మెంబర్స్ ఎవరికి కూడా అలా సెపరేట్ క్యాబిన్ అయితే ఉండదు. ఓన్లీ కెప్టెన్కి మాత్రమే. ఇది సౌండ్ రూమ్. సౌండ్ రూమ్ అంటే మన డీజే మ్యూజిక్ పెట్టుకునే రూమ్ కాదు. సబ్మెరైన్ వెళ్ళినప్పుడు లోపల మనకి ఎటువంటి సౌండ్స్ వినిపించవు కదా. సో సబ్మెరైన్ చుట్టుపక్కల ఏమైతే సౌండ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఎనిమీస్ అవి తిరుగుతుంటారు కదా. సో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా, ఏమైనా అన్వాంటెడ్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం అలర్ట్గా ఉండాలి కదా, దానికోసం. ఇవన్నీ కూడా బంకర్ బెడ్స్. అంటే క్రూ మెంబర్స్ పడుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న బెడ్స్ అయితే ఉంటాయి అవన్నమాట. ఇవన్నీ బంకర్ బెడ్స్. మొత్తం ఈ సబ్మెరైన్లో టోటల్ 75+ మెంబర్స్ అయితే జర్నీ చేస్తారు. సో మొత్తం పీపుల్ వచ్చి 75 members ఇంక్లూడింగ్ కుకింగ్, డాక్టర్స్ అందరూ మొత్తం అంతా కలిపి క్రూ మెంబర్స్ 75+ ఉంటారు అనమాట. సో మొత్తం 75+కి కూడా ఇలాగ సెపరేట్గా ఏమి ఉండవు. అందరికి కలిపి సింగిల్ బెడ్స్ ఉంటాయి. ఓన్లీ కెప్టెన్కి మాత్రమే సెపరేట్ ఉంటాయి. ఇది వచ్చేసి 4 అధికారులు నివాస స్థలం అని ఉంది కాబట్టి 4 members పడుకునే బంకర్ బెడ్ అనమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్. ఫుడ్ తినడానికి ఒక సెపరేట్ ప్లేసు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది డైనింగ్ హాల్ మాత్రమే కాదు, ఆపరేషన్ థియేటర్కి కూడా కన్వర్ట్ అవుతుంది మనకు అవసరమైనప్పుడు. అవసరమైతే ఆ బెడ్ని మూవ్ చేసేసి అక్కడే ఆపరేషన్ అయితే చేస్తారు. ఇందులో డాక్టర్స్ ఉంటారు, సర్జన్స్ ఉంటారు. మొత్తం హెల్త్ కిట్ అయితే ఇక్కడ ఉంటుంది. మొత్తం సర్జరీ కావాల్సినవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఎందుకంటే వన్స్ సబ్మెరైన్ వెళ్ళింది స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ ఒడ్డుకు రావడం అయితే అవ్వదు. ఏమొచ్చినా సరే ఇందులోనే చూసుకోవాలి. అసలు దాని లోపల ఎక్విప్మెంట్ చూస్తే పిచ్చెక్కిపోతుంది అనుకోండి. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఒక కంపార్ట్మెంట్కి చూసారు కదా, యాక్చువల్గా అక్కడ డోర్ ఉంటుంది. బట్ మన విజిటింగ్ పర్పస్ డోర్స్ అవి రిమూవ్ చేసేసారనమాట. సో ఇది వచ్చేసి ఒక వాష్రూమ్. పక్కన ల్యాడర్ కనిపిస్తుంది కదా, ఈ ల్యాడర్ నుంచే మనకి యాక్చువల్ ఎంట్రన్స్, అదే మెయిన్ ఎంట్రన్స్. బట్ మన విజిటింగ్ పర్పస్ సైడ్ నుంచి కట్ చేసేసి మనకి స్టెప్స్ వేసేసారు. బట్ ఎక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ వస్తారు. ఇది మెయిన్ కంట్రోల్ రూమ్ అనమాట. సో
ఈ కంట్రోల్ రూమ్ మొత్తం అంతా కూడా కమ్యూనికేషన్ ఎక్కడి నుంచే జరుగుతుంది. మొత్తం అన్ని కంపార్ట్మెంట్స్ని ఎక్కడి నుంచే కెప్టెన్ కంట్రోల్ చేస్తారు. అండ్ దీని డైరెక్షన్ మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచే కంట్రోలింగ్ అయితే జరుగుతుంది. మొత్తం ఈ సబ్మెరీన్ మొత్తం అది సబ్మెర్జ్ అవ్వాలన్నా పైకి రావాలన్నా మొత్తం అన్నీ కూడా ఎక్కడి నుంచే జరుగుతాయి అన్నమాట. సో దీనిలో ఏంటంటే డీజిల్తోనే రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీస్ కూడా ఉంటాయి దీనిలో రన్ అవ్వడానికి. సో ఇది మొత్తం కూడా ఫ్రెష్ ఎయిర్ని తీసుకుని క్లీన్ చేయడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి. ఈ మొత్తం మెరైన్ని కూలింగ్గా ఉంచడానికి ఉంటాయి. ఎందుకంటే మెరైన్ వన్స్ లోపలికి వెళ్ళిందంటే అంత ప్రెషర్లో అంత డెప్త్లో 45 to 50 degrees హీట్ అయితే ఉంటుంది దీని లోపల. సో దానిని నార్మల్గా రూమ్ టెంపరేచర్కి తీసుకురావడానికి కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకు ఉన్నట్టు ఏసీలా చల్లగా ఉండదు. నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడానికి ఏసీస్ అనమాట. లేదంటే స్వెట్ పట్టేసి మొత్తం అయిపోతారు. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి మీకు ముందుకు వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇందులో వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఎందుకంటే మొత్తం అంతా అక్కడ చెప్పాను కదా, క్యాబిన్కి మధ్యలో చాలా డౌన్ ఉంది. అండ్ మధ్యలో ఎక్విప్మెంట్స్ కూడా మనకు తగిలే ఛాన్స్ ఉంది. సో కొంచెం చూసుకుని కేర్ఫుల్గా నడండి. అండ్ ఎటువంటి ఎక్విప్మెంట్ టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి ఏంటో తెలియదు, డ్యామేజ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇది చూడడానికి ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఏమీ టచ్ చేయకుండా జస్ట్ మనము నాలెడ్జ్ పెంచుకోవడానికి మన ఇంట్రెస్ట్ కొద్దీ జస్ట్ చూసి వచ్చేయడమే. అక్కడ షూటం చూసారా. సో ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ అయినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే ఈ మెరైన్ మొత్తం పైకి తీసుకోవడం కష్టం కదా. సో దానికోసం అని చెప్పేసి ఆ సూట్ వేసుకుని బయటకు అయితే ఎస్కేప్ అయిపోవచ్చు ఇందులో ఉన్నవాళ్ళు అనమాట. ఇది స్టీమ్ ఇంజిన్. మీకు చెప్పాను కదా, నార్మల్గా ఇందులో ఏంటంటే డీజిల్తో రన్ అయ్యేది, స్టీమ్తో రన్ అయ్యేది. మనకి దీన్ని బయటికి లోపలికి తీసుకురావడానికి హెవీ లోడ్ కావాలి కాబట్టి పైనుంచి లోపల నుంచి పైకి వెళ్ళడానికి ఇది యూజ్ చేస్తారు. బట్ లోపల ఉన్నప్పుడు నావిగేట్ అవ్వడానికి బ్యాటరీస్ని కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి స్టోరేజ్. ఫుడ్ అంతా కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటారు మొత్తం కంటైనర్స్లోని. ఈ పక్కన వచ్చేసి మనకి కుకింగ్ సెక్షన్ కూడా ఉంది. ఈ లోపల బాక్స్లో ఏంటో నాకైతే కనిపించలేదు, చూపించడానికి ట్రై చేశాను కానీ. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, మొత్తం గ్యాలీ అంటే కుకింగ్ సెక్షన్ అనమాట. సో కుక్ అయితే కుక్ చేస్తాడు. మొత్తం ఈ సబ్మెరీన్ టోటల్గా అంటే 75+ మెంబర్స్కి కుక్ చేయడానికి 2 కుక్స్ మాత్రమే ఉంటారు. మొత్తం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ అన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డౌన్కి స్టెప్స్ ఉన్నాయి. సో మీరు పైన వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కిందకి పడిపోతాం అనమాట. నేను కూడా జస్ట్ చూసుకోలేదు, జస్ట్ మిస్. సో నెక్స్ట్ అయితే ఇదంతా కంట్రోలింగ్ అంటే ఇంజిన్ రిలేటెడ్ మొత్తం ఏమేమి జరుగుతున్నాయి అన్నవి ఇక్కడ మనకి మెయిన్ ఇంజిన్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ మీటర్స్, వాటి రిలేటెడ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ మీటర్స్లో ఏమన్నా తేడా వస్తే సో దాన్ని బట్టి ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కింద గ్లాస్ ఉంది కదా, కింద కూడా కంపార్ట్మెంట్ అయితే ఉంది. అది మొత్తం కూడా ఫ్రీజింగ్ అంటే కోల్డ్ స్టోరేజ్. ఫుడ్ మొత్తం స్టోరేజ్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చుకుని వీళ్ళు యూజ్ చేసుకుంటారు ఫుడ్ కానీ వాటర్ కానీ. ఇది వచ్చేసి మెయిన్ ఇంజిన్. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా మొత్తం మీద ఇప్పుడు చూసిన ఇంజిన్ ఉన్నాయి కదా, అటువంటి ఇంజిన్స్ 3 ఉంటాయన్నమాట. 3 ఇంజిన్స్ కూడా ఇండివిజువల్గా ప్రొపెల్లర్స్తో వర్క్ అవుతాయి. ఇక్కడ ఈ ఇంజిన్స్ రన్ అవుతాయి. ఈ 3 కూడా బ్యాక్ సైడ్ ఉన్న ప్రొపెల్లర్స్ కనెక్ట్ అయ్యి మొత్తం ఇంజిన్ అయితే రన్ అవుతుంది. సో 3 కూడా ఇండివిజువల్గా పనిచేస్తాయి. ఇన్కేస్ ఒకటి ఫెయిల్ అయినా కానీ రిమైనింగ్ వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. కంపార్ట్మెంట్కి మధ్యలో సెపరేషన్ ఉంది కదా, డోర్స్ అయితే ప్రస్తుతానికి తీస్తారు బట్ ఉంటాయి. ఆ డోర్స్ దేనికంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అవ్వడం వల్ల లోపలికి వాటర్ వచ్చింది అనుకోండి, మొత్తం మీద మునిగిపోద్ది కదా. సో దాన్ని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతిదానికి కూడా 8 టైట్ డోర్స్ ఉంటాయి. అంటే ఇన్ కేసు ఒక కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మిగిలినవన్నీ కూడా డోర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మిగిలిన సేవ్ అవ్వచ్చు అనమాట. మొత్తం సబ్మెరీన్ అంతా మునిగిపోకుండా ఈ కంపార్ట్మెంట్ డోర్స్ అయితే మనకు యూజ్ అవుతాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ సబ్మెరీన్లో ఉన్న వాళ్ళు ఎవరు స్నానం అయితే చేయకూడదు. ఎందుకంటే ఇందులో లిమిటెడ్ వాటర్ అయితే తీసుకెళ్తారు. సో ఆ వాటర్ మొత్తంతో అందరూ స్నానం చేయాలంటే అన్ని రోజులు కష్టం కదా. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 2 months అలా వెళ్ళొస్తారు ఇందులోంచి, షిప్లో మెరైన్లోంచి. సో ఆ 2 months కూడా వాళ్ళకి స్నానం చేయడానికి ఎలవ్ లేదు. ఈవెన్ కెప్టెన్ కూడా ఎలవ్ లేదు. బట్ మీకు షాకింగ్ ఏంటంటే ఇందులో కుక్కు మాత్రం ఎలా ఉంది అంటే వంట ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రం స్నానం చేయొచ్చు వాళ్ళిద్దరని. ఈవెన్ కెప్టెన్ కూడా లేదు ఆ ఫెసిలిటీ. మీకు డౌట్ రావచ్చు, కెప్టెన్ కూడా లేదు కుక్స్కి ఎందుకు ఇచ్చారని డౌట్ రావచ్చు. బట్ కుక్స్ ఆ హీట్లో ఉండి వండుతారు కదా, వాళ్ళ హైజీన్గా లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కుక్స్ మాత్రం ఎలా చేస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాష్రూమ్స్, అందులోనే కుక్స్ స్నానం చేయాలి. అంత చిన్న ప్లేస్లోనే స్నానం చేయాలి కుక్స్. అండ్ ఇందులో ఉండే క్రూ మెంబర్స్ అందరికీ కూడా డిస్పాజిబుల్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. 3 daysకి ఒక డ్రెస్ ఇస్తారు. సో 3 daysకి ఒకసారి వాళ్ళు రిమూవ్ చేసేసి పారేయచ్చు అనమాట. పారేయడం అంటే ఎలా పెడితే అలా ఉండదు, అవన్నీ ఒక చోట బల్క్లా కట్టి ఉంచుతారు. సో కెప్టెన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఎప్పుడు పాడేయాలన్నదో వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇదండి లాస్ట్ అండ్ 7th కంపార్ట్మెంట్. చెప్పాను కదా బ్యాక్ సైడ్ కూడా 4 టార్పిడోస్ ఉంటాయని చెప్పేసి. ఇది టార్పిడో లాంచర్ అనమాట. సో ఇందులో టార్పిడో పెట్టి
ఆ డోర్ లాక్ చేసి లాంచ్ అయితే చేస్తారు. సో ఇక్కడ నుంచి టార్పిడో అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జిట్ డోర్ కూడా యాక్చువల్ది కాదు, మన టూరిజం కోసం అయితే దీన్ని కొత్తగా పెట్టారు డోర్. బయటికి రాగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది. లోపల చాలా ఇబ్బందిగా ఉంది. టర్బైన్స్ ఉంటాయని చెప్పాను కదా, ప్రొపెల్లర్స్, ఇవే ఆ ప్రొపెల్లర్స్. లోపలికి సంబంధించిన ఇంజిన్స్ ఈ ప్రొపెల్లర్స్కి అయితే కనెక్ట్ అవుతాయి. మొత్తం 3 ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఉంది. సెంటర్లో ప్రొపెల్లర్ ఉందన్నమాట. సో ఇదండి మొత్తం మన సబ్మెరైన్ మ్యూజియం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే షేర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న సెటప్ అంతా అదే మనం వచ్చి ఇక్కడ దెబ్బ అయిపోయాం కదా మిలాన్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ కోసం మొత్తం అందరూ చూడడానికి అరేంజ్ చేసిన అరేంజ్మెంట్ అనమాట. ఇది మొత్తం బీచ్ రోడ్ మొత్తం ఉన్నాయి ఇలాగా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు తీసేస్తున్నారు ఇవి. మొత్తానికి దెబ్బ అయిపోయినా కానీ సబ్మెరీన్ అయితే చూసాం కదా, సో మీకైతే చూపించగలిగాను. సో మొత్తం పార్కింగ్కి వచ్చేసి ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంటికి వెళ్ళే దారిలో బాగా దాహం వేసింది. మంచి చల్లని పుచ్చకాయ తీసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా స్వీట్గా ఉంది. అండ్ అన్నవరం దగ్గరలో ఆగాము. ఇక్కడ ఏముంది, కాఫీ టీసీ ఇవి తాగి ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.